తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో ఆపరేషన్ జాక్ సక్సెస్ అయింది. 2 రోజులుగా చుక్కలు చూపించిన పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. మధ్యాహ్నం నుంచి పులిని పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం ఇంట్లో గాండ్రింపులు విన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. భయంతో పులి పొలాల్లో పరుగులు తీసింది. పొలం నుంచి పాకలోకి దూరింది. కొన్ని గంటల పాటు పాకలోనే మకాం వేసింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం దూడపై దాడి కూడా చేసింది. అయితే పూణే నుంచి వచ్చిన స్పెషల్ టీం పాకలోకి దూరిన పెద్ద పులి కోసం మధ్యాహ్నం నుంచి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. అయినా వారి కళ్ళు కప్పి పొలాల్లోకి వెళ్లిన పెద్ద పులిని ట్రాంక్వలైజర్ గన్తో మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. రెండు రోజులుగా తీవ్ర భయాందోళనకు గురి చేసిన పెద్ద పులిని ఎట్టకేలకు బంధించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, గత 7 రోజుల నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేసిన పెద్ద పులిని అయితే మాత్రం ఎట్టికేలకు అటవీ శాఖ అధికారులు పూణే నుంచి ఇచ్చిన ప్రత్యేక బృందం అయితే మాత్రం ఈ రోజు బంధించారు. అయితే దీనికి సంబంధించి రాయవరం మండలం కూర్మాపురంలో ఈ రోజు ఉదయం అయితే మాత్రం పులి ప్రవేశించిన అనంతరం ఒక పాడుపడిన పాత భవనంలోకి అయితే వెళ్ళింది. అక్కడి నుంచి పంట పొలాల్లో దౌడు చేసిన తర్వాత ఒక పశువుల పాకలోకి వెళ్ళి సుమారు 3 గంటల సమయం అయితే ఆ పశువుల పాకలోనే అయితే మాత్రం ఉంది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా ట్రాంక్లైజర్ సహాయంతో మత్తుమంది ఇచ్చేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారిగా అంటే 6 గంటల 30 నిమిషాల సమయానికి అయితే మాత్రం పులి ఒక్కసారిగా బయటకు రావడంతో ట్రాంక్లైజర్ ద్వారా మత్తుమంది అయితే ఇచ్చారు. మత్తుమంది ఇచ్చిన తర్వాత పులి అక్కడి నుంచి అయితే మాత్రం బయటకు వెళ్ళిపోయింది. సుమారుగా 100 మీటర్ల దూరంలో పులి స్పృహకు వెళ్ళిపోయినట్టు థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా నైట్ విజన్ పులిని చేజింగ్ అయితే చేశారు. దాని ద్వారా పులి ఎక్కడ పడిపోయిందో ఆ ప్రాంతాన్ని అయితే గుర్తించి అక్కడికి చేరుకొని బోన్లో ఎక్కించిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అయితే సురక్షితంగా పులిని అయితే మాత్రం ట్రాంక్లైజర్ ఇంజెక్షన్ ద్వారా మత్తుమంది ఇచ్చి పులిని అయితే మాత్రం ఎట్టికేలకు ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం పట్టుకున్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే మాత్రం పులిని బంధించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి బలరాం. అయితే ప్రస్తుతానికైతే పులిని బోన్లోకి ఎక్కించి రాజమహేంద్రవరం అటవీ శాఖ ప్రాంతానికి అయితే మాత్రం తీసుకెళ్లారు. ఏదేమైనప్పటికీ కూడా గత 7 రోజుల నుంచి కూడా పులి తూర్పుగోదావరి జిల్లా వాసులను అయితే మాత్రం భయభ్రాంతులకు గురి చేసింది. అయితే పోలవరం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన అనంతరం సుమారుగా 9 పశువులపై పులి అయితే దాడి చేసింది. 7వ రోజు ఈ రోజు ఉదయం అంతా కూడా ఉదయం నుంచి కూడా పులి సంచారం అయితే మాత్రం గ్రామస్తులు కనిపిస్తూనే ఉంది. అయితే జన నివాసాల మధ్యలోకి రావడం, ఒక్కసారిగా పశువుల పాక లోపలికైతే మాత్రం పులి వెళ్లడంతో అంటే పట్టుకునేందుకైతే మాత్రం వ్యూహాన్ని రచించారు. చుట్టుపక్కల వలలతో సహాయంతో ట్రాంక్లైజర్ ఇంజెక్షన్ ఇచ్చేందుకైతే మాత్రం 2 వైద్య నిపుణులు అయితే మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. ఏ క్షణంలో బయటకు వచ్చినా సరే ఇంజెక్షన్ ఇచ్చేందుకు సుమారు 3 గంటల సమయం అయితే మాత్రం ఇంజెక్షన్ గన్ను పట్టుకుని అలా ఎదురు చూసిన అధికారులు అయితే మాత్రం ఒక్కసారిగా పులి రావడంతో ఇంజెక్షన్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది సమయంలోనే కేవలం అంటే ఎక్కడైతే పశువుల పాక ఉందో ఆ పశువుల పాక నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే పులి స్పృహ కోల్పోయినట్టు థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా కనిపెట్టిన ప్రాంతానికి అయితే మాత్రం అక్కడికి చేరుకొని బోన్లోకి అయితే మాత్రం పులిని ఎక్కించిన తర్వాత దాన్ని సురక్షితంగా అభయారణ్యంలో వదిలేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత 7 రోజుల నుంచి కూడా భయభ్రాంతులకు గురి చేసిన పులిని ఎట్టికేలకు అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు బలరాం. అంటే గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఈ పులి ఎట్టకేలకు చిక్కింది. దీంతో ఆయా సమీప గ్రామాల ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఈ ఆపరేషన్ లో ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక గత 7 రోజుల నుంచి కూడా ఈ పులి పలు గ్రామాల్లో అయితే మాత్రం ప్రవేశించింది. 4 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో కూడా ప్రవేశిస్తూ కూడా సమీప గ్రామ ప్రజలను అయితే మాత్రం భయభ్రాంతులకు గురి చేసింది. కనీసం పిల్లల స్కూల్ కూడా పంపించలేని పరిస్థితుల్లో అయితే మాత్రం గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పశువులు ఎక్కడైతే తోటలు ఉంటాయో ఆ తోటలో ఉన్న పశువులపై కూడా దాడి చేసుకుంటూ పులి అయితే మాత్రం ఒక క్రమంలో అయితే మనం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ప్రారంభం
ప్రారంభమైన పులి జర్నీ అయితే మాత్రం ఇటు మండపేట నియోజకవర్గంలో అయితే మాత్రం ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం 12 బృందాలు అంటే చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న అటవీ శాఖ అధికారులందరూ కూడా ఇదే పులిని పట్టుకునేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో పనిచేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పూణే నుంచి ఒక ప్రత్యేక బృందం అయితే మాత్రం పులిని పట్టుకోవడానికి అయితే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు 53 పులులను అయితే మాత్రం సురక్షితంగా పట్టుకున్న ఎక్స్పీరియన్స్ కూడా పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి అయితే మాత్రం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా కంటి మీద కునుకు లేకుండా గత 7 రోజుల నుంచి కూడా పనిచేశారని చెప్పుకోవచ్చు. రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా కేవలం యానిమల్స్ మీదే అటాక్ చేసింది. ఎటువంటి మనుషుల మీద అయితే ఈ పులి అయితే ఇప్పటి వరకు కూడా ఎవరి మీద కూడా అటాక్ చేయలేదు. ఈ పులి అయితే మాత్రం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా సుమారుగా 650 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉంటుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా NTCA రూల్స్ ప్రకారం, గైడెన్స్ ప్రకారం ఈ పులిని అయితే మాత్రం బంధించారు. బంధించిన తర్వాత సురక్షితంగా దాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత సురక్షితంగా అభయారణ్యంలో వదిలే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? ఫారెస్ట్ సిబ్బంది ముఖ్యంగా దీని ఏజ్ ఎంత ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం గత 7 రోజుల నుంచి కూడా ఈ పులి అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఎంటర్ అయింది. స్పష్టంగా అయితే 4వ రోజు అయితే మాత్రం దివాన్ చెరువు సమీపంలో దాని పులికి సంబంధించిన వీడియోలు అయితే చూశారు. ఆ వీడియోల ఆధారంగా దాని వయసు సుమారుగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వయసు మధ్యలో అయితే దాని వయసు ఉంటుంది. అది బరువు కూడా 300 కేజీలు బరువు ఉండే అవకాశం ఉంది. అయితే యుక్త వయసులో ఉన్న పులి మగ పులిగా కూడా దాన్ని ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం భావించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరి మీద కూడా ఎటువంటి హాని చేయలేదు. అంటే మనుషుల మీద ఎవరి మీద కూడా ఈ పులి అటాక్ చేసిన దాఖలాలు అయితే మాత్రం లేవు. కేవలం ఆ పులి కూడా కేవలం 1వ తారీఖున ఆహారం కోసం అయితే దాడి చేసి ఒక యానిమల్ని అయితే మాత్రం దాడి చేసింది. దాడి చేసిన తర్వాత పూర్తిగా ఆహారం తింది. ఆహారం తిన్న తర్వాత ఆ తర్వాత రోజు అయితే మాత్రం సైలెంట్గా ఉంది. తర్వాత తిరిగి మరలా 4వ తేదీన అయితే మాత్రం అటాక్ చేసింది. అటాక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఉదయం అయితే మాత్రం అంటే నిన్న ఒక్కరోజే 4 ఆవుల మీద, లేగదోళ్ల మీద కూడా దాడి చేసి పూర్తిగా ఆహారం తీసుకుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక పశువుల పాకలో సుమారు 3 గంటల సమయం అయితే మాత్రం పశువుల పాకలో పులితో పాటు 2 యానిమల్స్ అంటే రెండు గేదెలు కూడా ఉన్నాయి. ఆ పులితో సుమారు 3 గంటల్లో అయితే మాత్రం వాటితో ఉన్నప్పటికీ కూడా ఆ 2 గేదెలు కూడా ఎటువంటి హాని చేసిన దాఖలాలు లేవు. కేవలం పులి మాత్రం ఆహారం కోసం మాత్రమే యానిమల్స్ పై అటాక్ చేసి ఆహారం తీసుకునే పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతానికైతే మాత్రం పులిని సురక్షితంగా ట్యాంక్లైజర్ ఇంజెక్షన్ ద్వారా మొత్తం ఇచ్చి అయితే పట్టుకున్న నేపథ్యంలో దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అభయారణ్యంలో వదిలే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్. గత వారం రోజులుగా గజగజలాడిస్తున్న టైగర్ టెన్షన్ అయితే తీరిపోయింది. ఎట్టకేలకు పగడ్బందీగా పూణే నుంచి వచ్చిన అధికారులు ఆ పులిని బంధించిన దృశ్యాలైతే